మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనపై డీసీపీ ద్వారకా తిరుమలరావు దర్యాప్తు చేస్తున్నారు. 10 ప్రత్యేక బృందాలతో ఆయన దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైళ్ల ధ్వంసంపై ఆయన ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరగలేదని తిరుమలరావు గుర్తించారు. ఇదిలా ఉంటే మదనపల్లి సబ్ కలెక్టర్ కేంద్రంగా పెద్దిరెడ్డి భూదందా చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే 1000 ఎకరాలు ప్రభుత్వ భూములు పెద్దిరెడ్డి అనుచరులు గుప్పెట్లో ఉన్నట్లు దర్యాప్తు బృందాలు నిర్ధారణ చేస్తున్నాయి. మరోవైపు మాధవరెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి రావడం పలు అనుమానాలకు దారితీస్తుంది. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడిగా మాధవరెడ్డి గుర్తింపు ఉంది. దీంతో మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనపై ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్ గా దర్యాప్తు ఉంటుంది. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది ఏ పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ మంచి వాళ్ళు కానీ చెడ్డ వాళ్ళు కానీ ఎవరు అనుకోండి, మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నారు కానీ చెడ్డ వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరైనా కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలేది లేదు. ఒక 10 టీమ్స్ ఫామ్ చేశాము. ఇక్కడ లోపల ఉన్న సీసీటీవీలు కూడాను సీసీటీవీ కెమెరాలు కొద్ది రోజులు పనిచేయట్లేదు అన్నారు. కానీ బయట ఉన్నటువంటి కెమెరాలు అయితేనేమి చెక్ చేయడానికైతేనేమి, తర్వాత ఎవరినైతే మేము కొంతమంది అనుమానిస్తున్నామో వారిని ఇంటరాగేట్ చేయడానికి, తర్వాత ఈ ఫైల్స్ అన్ని తీసుకొని పంచనామా మొత్తం స్క్రూటనైజ్ చేయడం, అదేవిధంగా కలెక్టర్ సహాయంతో ఏ ఫైల్ ఏమిటి అన్న విషయం తెలుసుకోవడానికి వీటన్నిటి కూడాను ప్రస్తుతానికి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనపై డీసీపీ ద్వారకా తిరుమలరావు దర్యాప్తు చేస్తున్నారు. 10 ప్రత్యేక బృందాలతో ఆయన దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైళ్ల ధ్వంసంపై ఆయన ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరగలేదని తిరుమలరావు గుర్తించారు. ఇదిలా ఉంటే మదనపల్లి సబ్ కలెక్టర్ కేంద్రంగా పెద్దారెడ్డి భూదందా చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే 1000 ఎకరాలు ప్రభుత్వ భూములు పెద్దిరెడ్డి అనుచరులు గుప్పెట్లో ఉన్నట్లు దర్యాప్తు బృందాల నిర్ధారణ చేస్తున్నాయి. మరోవైపు మాధవరెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి రావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడిగా మాధవరెడ్డి గుర్తింపు ఉంది. దీంతో మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనపై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సౌజన్య, నిన్న ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఈ నేపథ్యంలోనే ఇది ఆంధ్రప్రదేశ్ లోని చర్చనీయాంశంగా మారింది. దీనిపైన పూర్తి వివరణ కావాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా డీజీపీ ద్వారకా తిరుమలరావును మదనపల్లికి పంపించడంతో అక్కడ పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు అదేవిధంగా ద్వారకా తిరుమలరావు నిన్న పర్యటించిన అనంతరం మొత్తం మీద 10 బృందాలుగా ఏర్పడి మదనపల్లిలో సోదాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో పెద్దిరెడ్డి సంబంధించిన అనుచరులు ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇళ్లలో కూడా పోలీసులు అధికారులు ఈరోజు సోదా చేస్తున్నారు. ముఖ్యంగా మదనపల్లి అగ్ని ప్రమాదం చోటు సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జల్లెడపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మాధవరెడ్డి పేరు పైకి రావడంతో అతని పూర్తి స్థాయిలో ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. ఏమైనా కీలక డాక్యుమెంట్లు ఏమన్నా దొరికాయి అనేది కూడా పోలీసు అధికారులు ఇప్పటికే వరకు గోప్యంగానే ఉంచారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఉదయం నుంచి కీలకమైన డాక్యుమెంట్లు అదేవిధంగా హార్డ్ డిస్క్లు కూడా దొరికినాయని చెప్పేసి పోలీసులు వచ్చిన సమాచారం మనకు అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపైన, ఎందుకంటే మదనపల్లి సబ్ డివిజన్ అనేది రాష్ట్రంలోని అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా పెరిగింది. దీంట్లో మదనపల్లి అదేవిధంగా పీలేరు మరోపక్క తంగంబలపల్లి ఈ ప్రాంతంలో అంతా 1000 ఎకరాల అన్సైడ్ భూములు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా 22A పెట్టి వీటిని భూ కబ్జాలు చేసేదానికి ప్రయత్నించారని చెప్పేసి ఆ ఫైల్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయి ఇవి మొత్తం కూడా నిన్న ఖాళీ బూడిదైన వాటిల్లో ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. నిన్న అగ్ని ప్రమాదం జరిగిన అనంతరం కూడా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ కూడా ఇది షార్ట్ సర్క్యూట్ కావడం కాదు, ఇది ఖచ్చితంగా ఇది ఉద్దేశపూర్వకంగానే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా నిన్న చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో సీరియస్ అవ్వడం, ఆ నేపథ్యంలో అక్కడి నుంచి ఒకటిన విజయవాడ నుంచి హెలికాప్టర్లో ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, అదేవిధంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా వచ్చి పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. ఇప్పటికే నిన్న నిందితుడిగా ఉన్న గౌతమ్ తేజను కూడా అదుపులో తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మాధవరెడ్డి పేరు అనూహ్యంగా ఈ రోజు బయటికి రావడంతో అతని ఇంట్లో ఈ రోజు మొత్తం పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. అతని దగ్గర నుంచి పూర్తి స్థాయిలో కీలక డాక్యుమెంట్లు అదేవిధంగా హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. రైట్, థాంక్యూ కిరణ్.